మీరు సంతృప్తి కలిగి బ్రతకండి. ఏ స్థితిలో మీరు ఉంటారో ఆ స్థితిలో దేవునికి రుణపడి ఉన్నామని గుర్తించండి. సంతృప్తి కలిగి ఉండండి. పొద్దున్నే లెగిసి మాకు ఎన్నో బాధలు ఉన్నాయని మనిషి ఆలోచిస్తాడు. కానీ నిజానికి పొద్దున్నే సూర్యోదయాన్ని చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు 30,000 మంది ఉన్నారు ప్రతిరోజు సుమారుగా, ఏ రోగం లేకపోయినా కూడా. పొద్దున్నే లేచి ఒక మనిషి బాధపడతాడు, నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఏంటి. కానీ నా పరిస్థితులు ఏంటి అని కాదు మనిషి బాధపడాల్సింది. అసలు ఈ ఉదయాన్ని చూడకుండానే చాలా మంది వెళ్ళిపోయారు, కానీ నాకు మరొక రోజు నా దేవుడు ఇచ్చాడని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మనిషి తన రోజును ఎలా ప్రారంభించాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రోజును ప్రారంభించాలి. తండ్రి, నీ దయ వల్ల మరొక రోజును నాకు ఇచ్చావయ్యా, నేను ఊపిరి పీల్చగలుగుతున్నానంటే నీ కృప తండ్రి అని దేవునికి కృతజ్ఞతలు చెబుతూ మన రోజును ప్రారంభించాలి. కొంతమంది వెంటిలేటర్ మీద ఉంటారు ఐసీయూ హాస్పిటల్, వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్ పెడతారు. అది చేసే పని ఏమిటి? బలవంతంగా గాలి లోపలికి ఎక్కించడం, శ్వాస తీసుకోవడం. అంటే ఈ లోపల ఉన్న అవయవాలు ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే కృత్రిమంగా శ్వాసను ఎక్కిస్తారు. అలా కృత్రిమంగా శ్వాసను ఎక్కించడానికి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారు. కానీ చాలా సులువుగా మనం గాలి పీల్చుకుంటున్నాం, మనం శ్వాస తీసుకోగలుగుతున్నాం. ఆలోచిస్తే ప్రతి దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నాకేమి లేవండి, నాకు ఏ ఆస్తులు లేవు, కట్టుబాటులతో నేనున్నాను, అందరికీ అన్ని ఇచ్చాడు కానీ దేవుడు నాకేమి ఇవ్వలేదని కొంతమంది అంటారు. మన శరీరంలో ఉన్న అవయవాలను లెక్క కట్టుకుంటే ఇవాళ 15 కోట్ల రూపాయల విలువ. ఒక మనిషి శరీరంలో ఉన్న అవయవాల విలువ 15 కోట్ల రూపాయలు. అంటే అవయవాలు అమ్ముకోవాలా? అది కాదు దాని అర్థం. ఒక ఆర్గన్, ఒక అవయవం ఏదన్నా పాడైందనుకోండి, దాన్ని బాగు చేయడానికి, దాని ప్లేస్లో మరొక దానిని పెట్టడానికి లక్షల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అలాంటి ఖర్చుని దేవుడు మనకు తప్పించాడు కదా. మనం మన పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ దేవుడు ఇలాంటివెన్నో తప్పించాడు. చాలామందికి 3 రోజులకి 4 రోజులకు కూడా భోజనం దొరకట్లా. కనీసం పచ్చడన్నమో గంజితో ఏదన్నా భోజనం దొరికినా అది మహాభాగ్యంగా చాలామంది ఫీల్ అవుతున్నారు. కేవలం ప్రాణం నిలబెట్టుకోవడానికి భోజనం కోసం తప్పించే వాళ్ళు, పోరాడేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మనకి ఏదో ఒకటి ప్రతిరోజు భోజనం చేయగలుగుతున్నాం, పట్టెడన్నం తినగలుగుతున్నాం, కష్టపడి పని చేసుకోగలుగుతున్నాం. కొంతమంది జీవితాల్లో వీల్ చైర్లకే పరిమితం అయిపోయినాయి, కొంతమంది 4 గోడలకే పరిమితం అయిపోయారు, కొంతమందికి ఎన్ని ఆలోచనలు ఉన్న మంచాలకి పరిమితం అయిపోయారు. కాలు కింద పెట్టగలిగే శక్తి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మతి స్థిమితం కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆకలి లేక ఆకలి వేయడానికి ట్యాబ్లెట్లు తీసుకునేవాళ్ళు, తిన్నది అరగడానికి మళ్ళీ ట్యాబ్లెట్లు తినేవాళ్ళు ఎంతోమంది లోకంలో కనబడుతున్నారు. కానీ అయినా శరీర ధర్మాలన్నీ కూడా ఎంతో కొంత సక్రమంగా జరుగుతూ, ఇంకా సజీవంగా ఉండి, మీ కుటుంబానికి మీరు ఒక ఆధారంగా ఉండి, మీ పనులు మీరు చేసుకుంటూ, ఎవరి మీద ఆధారపడకుండా మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తూ ఇంకా బ్రతుకు బండి ఇలా కొనసాగుతుందంటే ప్రతి క్షణాన్ని బట్టి మనిషి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎప్పుడు కూడా నా బ్రతుకు ఎందుకు తండ్రి ఇలా అయిపోయిందని బాధపడకుండా, చాలామంది మీద నా బ్రతుకు బాగుంది తండ్రి, ఇది నీ కృపయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అడుగడుగున దేవుణ్ణి స్తుతించాలి, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని ఘనపరచాలి. అదే చెప్తున్నాడు పౌలు భక్తుడు, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పండి, ప్రతి విషయాన్ని బట్టి దేవునికి రుణపడి ఉన్నామని గుర్తించండి. మనస్ఫూర్తిగా హృదయపు లోతుల్లో నుంచి దేవుణ్ణి ఆరాధించండి.